అప్కమింగ్ ప్రోమోలో అపర్ణ వాళ్ళ అత్తయ్య రాజీ ఏమో అపర్ణకు సంబంధించిన లగేజ్ అంతా కూడా సర్దేసి, ఇదిగో అమ్మ అపర్ణ, నీ లగేజ్ అంతా ఇందులో సర్దేశాను, మీ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు, ఇక వాళ్ళతో బయలుదేరు అని రాజ్యం అనేసరికి ఆశ్చర్యపోతూ అపర్ణ, అక్షర, అరవింద్ వాళ్ళు రాజ్యం వైపు చూస్తూ ఉంటే దేనికమ్మా అని చెప్పి అశ్విన్ అడుగుతాడు. మగబిడ్డ పుడితేనే అపర్ణ మళ్ళీ ఇంటికి తిరిగి రావాలని చెప్పి పంపిస్తున్నాను అని రాజ్యం అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు రాజ్యం గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని అక్షర అనేసరికి, ఈరోజు గుడికి వెళ్ళి అశ్విన్ జాతకం చూపించాను, అప్పుడు ఆ వ్యక్తి అశ్విన్ జాతకంలోనూ దోషం పోవాలన్నా, తనకున్న ప్రాణగండం పోవాలన్నా వారసుడు పుడితేనే అది జరుగుతుందని చెప్పి అన్నాడు. కాబట్టి అపర్ణకి వారసుడు పుడితేనే ఇంటికి తీసుకుని రండి అని చెప్పి రాజ్యం అనేసరికి, ఇప్పుడు ఏంటి మీకు వారసుడు కావాలంతేనా అని చెప్పి అక్షర అనేసరికి, అవును వారసుడు పుడితే తీసుకుని రండి, కాదు అన్ను, కానీ వారసుడు కనుక పుట్టకపోతే పుట్టింటే గతి అని చెప్పి రాజ్యం అనేసరికి అక్షర, అరవింద్, అపర్ణ వాళ్ళు షాక్లో ఉంటారు. మరి అపర్ణకి ఎవరు పుడతారు, ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.